ప్రభువైన క్రీస్తు నామమున అందరికీ ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి కూడా శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ దినం మనం ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాము. ఇది పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి, ఇది పరిశుద్ధ దినం, పునరుద్ధాన దినమైనటువంటి క్రీస్తు యేసు యొక్క పునరుద్ధానుడైనటువంటి ఈ దినం ప్రత్యేకంగా ఆదివార దినముగా కొనియాడబడుతూ ఉన్నది. ఇట్టి ఆదివార దినమున సంఘములోని సర్వసార్వత్రిక సంఘములలోని ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసు క్రీస్తు వారు శుభములను దయచేయును గాక. ఆమేన్. దేవుడి దినమున ప్రత్యేకంగా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. అది కీర్తన గ్రంథంలో నుండి 23వ కీర్తన మొదటి నుండి చివరి వరకు కూడా మనం చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నాకు వెంటవచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. హల్లెలూయా, హల్లెలూయా. దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఈ దినమున దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యమే సెలవిచ్చుచున్నది. మరి చూడండి, మన యొక్క కాపరి ఎవరు? అంతేకాదు, ప్రధాన కాపరి ఎవరు అనే దాన్ని మనం ఈ దినమున స్పష్టంగా తెలుసుకుందాం. చూడండి, దేవుడే మన కాపరి అయి ఉన్నాడు. ఇది నిజం, ఇది యథార్థం, ఇది సత్యము కూడా. దేవుడు మనకు కాపరి అయ్యుండి ఆయన మనలను అత్యంత ప్రేమతోనూ తన యొక్క ఆదరణతోనూ మరి దయతోనూ కృపతోనూ మనలను దీవించుచు ఆయన యొక్క తన మార్గములలో నడిపించుకుంటూ ఉన్నాడు. అంతేకాదంట, మన ప్రాణములను సేద తీర్చువాడు కూడా ఆయనే. ఎన్నడెన్నడూ కూడా మనల్ని విడిచిపెట్టని దేవుడై ఉన్నాడు. అట్టి దేవునికి మనము ఏమి ఇవ్వగలుగుతున్నాము? ఇట్టి ప్రధాన కాపరి అయి ఉన్నటువంటి ఈ దేవునికి మనము ఏమవుతున్నాం, ఎలా మనము జీవిస్తున్నాము అనే దాన్ని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ దినమైతే దేవుని యందు మనము భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నాము, దేవుని యందు నిలకడగలిగినటువంటి విశ్వాసము చేత, దేవుని యందు ఎంతో ప్రేమ చేత ఈ లోకములో మనము జీవించుచున్న నాళ్ళు దేవునికి మనము కృతజ్ఞతలు స్తుతి స్తోత్రములు చెల్లించుకోవాల్సిన అవసరము ఉంది. మరి ఇలా మనం బ్రతుకుతున్నామా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఈయన ప్రధాన కాపరి అయినాడు. ఏ రీతిగా అయి ఉన్నాడు, ఎలా మనల్ని కాపు కాస్తూ ఉన్నాడు అనే దాన్ని మనం స్పష్టంగా ఈ దినమున తెలుసుకుందాం. చూడండి, యోహాను శుభవార్త 10వ అధ్యాయము 8 నుండి కూడా మనం 14 లేఖనముల వరకు కూడా మనం చదువుకుందాం. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారిని ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును. దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధి కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేనే గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక
గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే కనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. నేనే గొర్రెలకు మంచి కాపరిని. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. చూడండి, దేవుడు మనతో సూటిగానే మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నడూ కూడా మరి ఆయన యథార్థత తప్పడు, నీతి తప్పని దేవుడై ఉన్నాడు. అందుకే ప్రభువైన యేసు క్రీస్తు వారు స్పష్టంగా ఈ దినమున మనతో మాట్లాడుతున్నాడు. ఎవడైనను మరి ద్వారము గుండాని ఎవరి గృహములోనికైనా ప్రవేశించాలి. అంతేకాదు, ఈయన పరలోకమునకు ద్వారమై ఉన్నాడు. ఇట్టి ద్వారమైనటువంటి ప్రభువైన యేసు క్రీస్తు వారు మరి చూడండి, గొర్రెలు వెలుపులకు వచ్చుటయు లోపలికి పోవుటయు దొడ్డెకు కాపరి అయినటువంటి దేవుడు. మరి అలాంటి గొర్రెలు వెలుపలికి వచ్చి బయటికి వెళుతూ మేయుచూ తన యొక్క గృహములోనికి ప్రవేశించవలసిన అవసరం ఉన్నది. అది మనము దేవాలయము, పరిశుద్ధ మందిరం అని ఎందుకు అనుకోకూడదు? ఒక్కసారి ఆలోచించాలి. ఇది పరిశుద్ధ మందిరములోనికి వచ్చుచు బయటికి వెళ్ళుచు ప్రభువైన యేసు క్రీస్తు ఇచ్చు ఆహారమును మేయుచుండవలెను అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఇటు దేవుని మాటలను ఆత్మీయ ఆహారముగా స్వీకరించుటకు ఎవడైనను ప్రభువైన యేసు క్రీస్తును విశ్వసించు వాడై ఉండాలి. అంతేకాదు, ప్రభువులు వారు అంటున్నాడు, గొర్రెలకు మరి జీవము కలుగుటకై ఇట్టి గొర్రెలు తన యొక్క పరిశుద్ధ మందిరంలోనికి ప్రవేశించుచున్నటువంటి గొర్రెలు జీవము కొరకైనటువంటి ఆహారమును తీసుకోవలసిన అవసరము ఉన్నది. ఇట్టి ఆహారమును ఇచ్చువారు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఇట్టి వారు గొర్రెలకు మంచి కాపరి అయి ఉన్నాడు. మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ గొర్రెలు దేవునిని విశ్వసించినటువంటి, దేవుని నమ్మినటువంటి బిడ్డలైనటువంటి వీరిని గొర్రెలతో సమానముగా ప్రభువులు వారు చూస్తూ ఉన్నాడు. ఇట్టే గొర్రెలకు ప్రభువులు వారు మంచి కాపరి అయి ఉన్నాడు. మంచి ఆహారమును పెట్టి మాత్రమే పోషించుచున్నాడు. ఎన్నడెన్నడూ కూడా చెడ్డ ఆహారమును దేవుడు తన యొక్క మందిరములోనికి వస్తూ పోతున్నటువంటి జనులకు ఇవ్వడం లేదు అనేది మనము గ్రహించాలి. మరి ఇలా మనము ఆయన మాటలను గ్రహించగలుగుతున్నామా? ఆయన ఇచ్చు ఆత్మీయ ఆహారమును మనము భుజించుచున్నామా? భుజించుచున్నటువంటి మనము మరి మంచి కాపరికి, మంచి గొర్రెల వలె మనము కూడా జీవించాలి. అట్టి ప్రధాన కాపరి అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ప్రాణం పెడుతూ ఉన్నాడు. మన కొరకు ప్రాణం పెట్టుచున్నాడు, పెట్టాడు కూడా. మరి దీనిని మనము గ్రహించలేం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మరి విశ్వాస పరులారా, ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. జీతగాడే, సొంతదారుడు, హక్కుదారుడైన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే ప్రధాన కాపరి. అందుకే ప్రధాన కాపరి అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన గొర్రెల కొరకు ఆయనే ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టాడు తప్ప వేరొకరు ఈ లోకములో మరి ఎవ్వరూ కూడా తన గొర్రెల కోసం ఈ సర్వలోక జనుల కొరకు ప్రాణం పెట్టలేదు. ఈ గొర్రెలే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ లోకమునకు సృజింపబడిన వారు. ఈ సృజింపబడినటువంటి ఈ జనులందరి పక్షంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రాణమును పెట్టాడు. కనుకనే ఈ గొర్రెలు ఆయన సొంత బిడ్డలలాగా దేవుడు ప్రేమించాడు. తన సొంత గొర్రెల కొరకు సృష్టించినటువంటి, తన ద్వారా ఈ లోకములో సృష్టింపబడినటువంటి ప్రతి ఒక్క మనిషి కూడా దేవుని బిడ్డగా కీర్తింపబడాలి అంటే దేవుని నామమును విశ్వసించాలి. దేవుని కొరకు దేవునిలోనూ ప్రేమింపబడిన వారిగా ఉండాలి. అలా ఉండిన వారి ప్రతి ఒక్కరి పక్షంగా ప్రభువులు వారు తన ప్రాణమును పెడుతున్నాడు. అందుకే జీతగాడే,
మరి దీనిని బట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈయన నిజమైన కాపరి. తన సొంత గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టాడు. అలాగే జీతగాడు ఏనాడైతే తోడేలు వచ్చుట చూసి పారిపోతాడో, మరి ఆ తోడేలు గొర్రెలను చెదరగొట్టును, గొర్రెలను భక్షించను. మరి జీతగాడు పారిపోవడం ఆ రీతిగా ఈ లోకంలో ఉన్నది అనే దాన్ని మనము నర్మ గర్భంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు. తనకు ముందు వచ్చిన వారందరూ కూడా దొంగలైన వారు, దోచుకుని వారై ఉన్నారు. ఈనాడు కూడా కనిపిస్తూ ఉన్నారు. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకున్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాటలు స్పష్టంగా మనకు అర్థమవుతాయి. చూడండి, ఈనాడు మరి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి తన ప్రాణమును పెట్టి సర్వలోక జనులను రక్షించాడు. ఈయన తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన ప్రధాన కాపరి అయి ఉన్నాడనే విషయాన్ని మనము ఈనాటికి కూడా గ్రహించలేని అనేక మంది జనులు ఈ లోకంలో, ప్రజలు ఈ లోకంలో లేకపోలేదు. ఇట్టి మనుషులను కాపు కాయుటకు దొంగలును దోచుకుని వారునై ఈ లోకములో ప్రవేశించి ఉన్నారు. ఇట్టి దోచుకుని వారు, దొంగలైన వారి మాటలు మీరు వినవద్దు. ఇట్టివారు గొర్రెలకు ప్రాణము పెట్టరు. ఇట్టివారు జీతగాళ్లే. కాబట్టి ప్రభువులు వారు స్పష్టంగా తెలియజేస్తున్నాడు, ఈ లోకములో నిజమైన కాపరి ఆయన, మన ప్రధాన కాపరి అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తుని ఈనాటి నుండి మనం గ్రహించగలిగినట్లయితే, మరి ఆ దోచుకుని వారు, దొంగలు అయినటువంటి కాపరుల జోలికి, వారి దగ్గరికి మనము చేరమనే వాక్యాన్ని కూడా మనము తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. మరి చూడండి, దేవుడే స్పష్టంగా ఈ దినమున మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 10 నుండి 14వ లేఖనం వరకు మనం చదువుకుందాం. ఇదిగో తన బాహువే తన పక్షమునగా ఏలుచుండగా ప్రభువగు దేవుడు తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది. ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచున్నది. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. అవును, ప్రభువైన యేసుక్రీస్తు వారు స్పష్టంగా ఈ దినమన మనతో మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, ఇదిగో తన బాహువి తన పక్షమున ఏలుచుండగా ప్రభువగు దేవుడు తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది. ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచున్నది. నా ముందర నడుచువాడు యెహోవా, ఆయన నాకు తోడుండును నా ప్రభువు. నా ముందర నడుచువాడు యెహోవా, ఆయన నాకు తోడుండును నా ప్రభువు. యెహోవా నా ప్రభువా, యెహోవా నా దేవా, యెహోవా నా ప్రభువా, యెహోవా నా దేవా. హల్లెలూయా, హల్లెలూయా. దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, స్పష్టంగా దేవుడు మనతో సెలవిస్తూ ఉన్నాడు. ఆయనకు ముందుగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రతీకారం నడుస్తూ ఉన్నది. అంతేకాదు, ఆయన మేపు గొర్రెలను ఆయన గొర్రె పిల్లలను ఆయన రొమ్మున ఆనించుకొని మరి మోయిచున్నాడు. ఈ రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క పాదపీఠమైనటువంటి ఈ భూమి మీద ప్రతి జనమును నడిపిస్తూ ఉన్నారు. అంతేకాదు, తను మేపు గొర్రెల యొక్క పిల్లలను ఆయన మరి రొమ్మున ఆనించుకొని మోయిచున్నాడు. అంతేకాదు, ఆయన బాహువే మరి తన పక్షముగా ఏలుచున్నాడు. తన యొక్క బాహువే తన పక్షముగా వేలుచున్నాడు. ఇట్టి శక్తి సంపన్నుడైనటువంటి దేవాతి దేవుని యొక్క మహిమను మనం కనుగొనలేకపోతున్నాం. సార్వత్రిక సంఘములలో ఉన్నటువంటి విశ్వాసులతోనూ, మరి అలాగే సర్వ జనులతోనూ, ప్రజలతోనూ ప్రభువైన యేసుక్రీస్తు వారు సూటిగాను స్పష్టంగాను ఈ దినమున మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈయన
శక్తి సంపన్నుడైనటువంటి దేవుడు. ఈయన పాద పీఠము మీద మనము పయనిస్తూ ఉన్నాం. ఈయన బాహువు మరి మనము ఏలుచూ ఉన్నది, ఆయన చేతులు మనల్ని పరిపాలిస్తున్నాయి. ఈయన భుజముల మీద రాజ్య భారం ఉన్నది. ఇట్టి రాజ్య భారము మరి పాపమై ఉన్నది అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఇటు పాపము, లోక పాపమును మోయిస్తున్న ఈ గొర్రె పిల్లే మరి ప్రభు అయిన యేసు క్రీస్తు ఇట్టి గొర్రె పిల్ల అయి మనకు మరి తన యొక్క బాహువుల మీద మన యొక్క పాప భారమును మోసి మనలను విమోచించిన దేవాతి దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు అని మనము ఈనాడును గ్రహించలేకపోతున్నాం. అందుకే ప్రభువులు వారి దినమున స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు, ఆయన గొర్రె పిల్లలను సమకూర్చుకొని తన యొక్క రొమ్మున మోయిచున్నాడంట. చూడండి, ప్రతి ఒక్క విశ్వాసిని తనను నమ్మి తన యందు విశ్వాసం ఉంచి తన యొక్క రక్తము చేత బాప్తిస్మం అనే క్రమములో కడగబడినటువంటి ప్రతి గొర్రె పిల్లను ప్రభువైన యేసుక్రీస్తు వారు తన రొమ్మును ఆనించుకొని మోయిచున్నాడు. అంతేకాదు, ఎవడైతే ప్రభువైన యేసుక్రీస్తును కొరకు మరి బ్రతుకుచున్నారో, ప్రభువైన యేసుక్రీస్తులో జీవిస్తూ ఉన్నారో, మరి యేసుక్రీస్తు యొక్క మాటల చేత తన జనులకు వినిపించుచున్నాడో, ఇట్టి వారందరినంట ఆయన మెల్లగా నడిపిస్తున్నాడంట. ఎన్నడూ తొందరపడవలసిన అవసరం లేదని తన సేవకులతో కూడా మాట్లాడుతున్నాడు. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి ఇట్టి మాటలను మనము గ్రహించలేక ఇంకనూ మనం అజ్ఞానములోనికి జారుకొని పోతున్నామే తప్ప ఎన్నడెన్నడూ కూడా ఆయన జ్ఞానయుక్తమైన మాటలకు మనము చెవి యొగ్గలేకపోతున్నాం. ఇట్టి జ్ఞానయుక్తమైన మాటలకు మనము చెవియొగ్గిన ఎడల మెల్లగా ప్రభువైన యేసుక్రీస్తులోనికే రాగలం. యేసుక్రీస్తు యొక్క మాటలను మనం బోధించగలం. యేసుక్రీస్తు యొక్క మరి ఆ యొక్క కాపరి, ప్రధాన కాపరికి మనము లోబడి జీవించగలం. ఆ ఇట్టి యొక్క ప్రధాన కాపరి యొక్క మాటలను మనం ఆత్మీయ ఆహారముగా ఈ దినమున స్వీకరించగలుగుతూ ఉన్నాము, స్వీకరించగలం అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అందుకే ప్రభువులు వారే సూటిగా ఈ దినమున ప్రతి వాక్యము కూడా ఆయన ప్రధాన కాపరి అయి ఉన్నాడు. ఈ ప్రధాన కాపరి అయి ఉన్నటువంటి ఈ రీతిగా ఎలాగా ప్రధాన కాపరి అయి ఉన్నాడో మనం ఈ దినమున మనము తెలుసుకుంటూ ఉన్నాం. చూడండి, ప్రభువులు వారు స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నారు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము మరి 21 నుండి 25 వరకు మనం చూసినట్లయితే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిన. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరి అయిన అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ప్రభువు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నటువంటి మాట. క్రీస్తు మన కొరకు బాధపడ్డాడు. ఈ లోకమునకు వచ్చినటువంటి ఇట్టి ప్రధాన కాపరి అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు బాధపడి మనలను తన అడుగు జాడలో నడిపించుకోవాలని, తనకు మాదిరికరమైనటువంటి జీవితంలో మనము జీవించాలని, మన పాపములను, మన కపటములను, మన యొక్క నటనను అన్నిటిని కూడా ఆయన తన భుజముల మీద మరి సిలువ మ్రాను మీద మోసాడు. మోసినటువంటి ఇట్టి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరి ప్రధాన కాపరి యొక్క ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడని అట్టి తీర్పును కూడా మనము గ్రహించలేకపోతూ ఉన్నాం. అంతేకాదు, దేవుని వలన మరి మన కొరకు తన్ను తాను అప్పగించుకున్నవాడు ప్రధాన కాపరి అయి ఉన్నాడు. ఇట్టి ప్రధాన కాపరి మనలను మరి తను అనేకమైన దెబ్బలు తిని తన దెబ్బల చేత
తను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థతనివ్వడానికి, ఇట్టి స్వస్థత కలిగించి మనల్ని తన నిత్య జీవమునకు నడిపించుకోవాలని, ఆ నిత్య జీవమునైనటువంటి పరలోక రాజ్యమునకు ద్వారమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ ద్వారము గుండా మనల్ని ఆహ్వానించడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రధాన కాపరి మన కొరకు ప్రాణం పెట్టాడు. ఇట్టి ప్రాణం పెట్టినటువంటి ప్రధాన కాపరి అయినటువంటి ఈ అధ్యక్షుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తును మనం ఇంకను విశ్వసించలేకపోతున్నాం. ఇంకను మనం అనేక మాటల చేతను, ఈ లోక ప్రజల చేత అనేకమైన మాటల చేత మన ప్రభువును ఇంకను హింసించుతూనే ఉన్నాం. నమ్మని ప్రజలు అనేక మంది ఉన్నారు, నమ్మిన జనులు అనేక మంది లేకపోలేదు. అయినా కూడా నమ్మని ప్రజల చేత మన ప్రభువులు వారిని ఇంకనూ మనము దూషణ పాలు చేయుచున్నామే కానీ, ఇట ప్రధాన కాపరికి తలవంపులు తీస్తున్నామే కానీ, మనము ఏ నాడు కూడా మరి ప్రభువును విశ్వసించినటువంటి ఆ యొక్క ప్రధాన కాపరికి మనము ఏ మాత్రము తగిన వారముగా ఉన్నామో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా లేకపోలేదు. అందుకే ప్రభు అంటున్నాడు, ఇంకనూ మీరు గొర్రెల వలె త్రోవ తప్పిపోతూ ఉన్నారు. ఇంకను ఈయన మన కొరకు ప్రాణం పెట్టాడు, ఇట్టి ప్రధాన కాపరి ప్రాణం పెట్టాడని ఇంకనూ విశ్వసించలేక మనము మళ్ళా కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోతూ ఉన్నాం. కానీ ఇప్పుడు మీ ఆత్మలకు, మన యొక్క ఆత్మలకు ప్రధాన కాపరి అయి ఉన్నాడు, ఆయనే అధ్యక్షుడై ఉన్నాడు. ఇట్టి ప్రధాన కాపరి అయినటువంటి ఈ ప్రభువులు వారే సర్వలోకమునకు అధ్యక్షుడై ఉన్నాడు. మరి ఇట్టి వాని వైపు మనం ఇంకను మళ్ళిన ఎడల, ఇప్పుడైనను ఆయన వైపు, ఆ అధ్యక్షుని వైపును, ఆ ప్రధాన కాపరి అయినటువంటి అధ్యక్షుని వైపు మనం మళ్ళీ మనము ఆయన యొక్క నీడలు, ఆయన యొక్క కాపుదలలో భద్రపరచబడతామని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు, మనతో మాట్లాడుతున్నటువంటి ఈ మాటల వలన మనం స్పష్టంగా మన యొక్క ప్రధాన కాపరి ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నారని మనమును గ్రహించగలం. అందుకే దేవుని వాక్యమే మనతో సెలవిస్తూ ఉన్నది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20-21 లేఖనాలను మనం చదువుకుందాం. గొర్రెల కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్య నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన ప్రధాన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములలో తన చిత్తము ప్రకారము చేయుటకు సిద్ధపరచును గాక. యేసుక్రీస్తుకు యుగ యుగములు మహిమ కలుగును గాక. ఆమెన్. చూడండి, ప్రతి మంచి విషయములలో, ప్రతి ఒక్క మంచి విషయములో ఆయన మనలను సిద్ధపరిచి ఉన్నాడు. ఎన్నడూ కూడా కీడు విషయంలో మనల్ని సిద్ధపరచలేదు. మంచి విషయములలో దేవుడు మనలను సిద్ధపరిచి ఉన్నాడు. అందుకే ఆయన తన యొక్క నిబంధన సంబంధమగు రక్తమును బట్టి, తన యొక్క నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి తిరిగి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు మృతులలో నుండి లేపబడినటువంటి సమాధానకర్త అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి మరి అనుకూలమైనది, తన దేవుని దృష్టికి అనుకూలమైన దానిని మన పక్షముగా జరిగిస్తూ ఉన్నాడు. మన పక్షముగా జరిగించుచున్నటువంటి ఇటు అనుకూలమైనటువంటి అది ఏమిటంటే, మంచి విషయములలో తన చిత్తమును మన పక్షంగా జరిగిస్తూ ఉన్నాడు. మంచి విషయములలో, కీడు జరిగించే విషయములలో తన చిత్తము జరగదు. మంచి విషయములలో మాత్రమే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క చిత్తం జరిగిస్తున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, తన చిత్త ప్రకారము చేయుటకు సిద్ధపరచును గాక. తన చిత్తమే మంచి విషయముల పక్షముగా జరుగుటకు ఆయన సిద్ధపరచును గాక. ఆమెన్. అంతేకాదంట, యేసుక్రీస్తు మాత్రమే యుగ యుగములకు మహిమను కలుగజేయ దేవుడు. యుగ యుగములకు మహిమను కలుగజేయ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే.
ఈయన ఇట్టి ప్రధాన కాపరి, యుగ యుగములకు దేవుడై ఉన్నాడు. ఇట్టి దేవుని కృప మనకును కలుగును గాక, ఆమెన్ అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. చూడండి, ఇప్పుడు మన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నది. మనం ఎలా ఉన్నామో చూడండి. అందుకే ప్రభువైన కష్టాల కడల్లో తోడుండును నా ప్రభువు, కన్నీటి రోదనలో కాపాడును నా దైవం. కష్టాల కడల్లో తోడుండును నా ప్రభువు, కన్నీటి రోదనలో కాపాడును నా దైవం. నన్ను విడువడు ఎడబాయడు, నన్ను విడువక కాపాడును. తన అరచేతిలో నన్ను చెక్కిన నా దేవుడు, తన అరచేతిలో నన్ను చెక్కిన నా దేవుడు. నా ముందర నడుచువాడు యెహోవా, ఆయన నాకు తోడుండును నా ప్రభువు. నా ముందర నడుచువాడు యెహోవా, ఆయన నాకు తోడుండును నా ప్రభువు. యెహోవా నా ప్రభువా, యెహోవా నా దేవా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ప్రభులు వారు అంటున్నారు, ప్రతి మంచి విషయములలో ఆయన చిత్తమే మాత్రమే జరుగుతుంది తప్ప కీడు విషయంలో ఎన్నడెన్నడో జరుగుదు. అందుకే ఏ కీడుకు నువ్వు భయపడవలదు, ఏ కీడుకు నువ్వు భయపడవలసిన అవసరం లేదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అందుకే ప్రభులు వారు అంటున్నారు, చూడండి, ఆయనను విడువకై, ఆయన నన్ను విడువక ఎడబాయుడిగా నడిపించేవాడు దేవుడా, ఎన్నడూ కూడా నిన్ను విడువడు ఎడబాయుడు. చూడండి, ప్రభువే స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు. ఈయన మనకు ప్రధాన కాపరి అయి ఒకనాడు ప్రత్యక్షం అవ్వబోతున్నాడు. ఈయన మరలా ప్రధాన కాపరిగా ఈ లోకమునకు రాబోతున్నాడు. ఈయన ఒకనాడు అతని మహిమ ద్వారా ప్రత్యక్షపరచబడుతూ ఉన్నాడు. చూడండి, దేవుని వాక్యం మనకు స్పష్టంగా సెలవిస్తూ ఉన్నది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ లేఖనం, ప్రధాన కాపరే ప్రత్యక్షమగునప్పుడు మీరు వాడబారిన మహిమ కిరీటము పొందుదురు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇట్టి ప్రధాన కాపరి ఒకనాడు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. అందుకే ఈ ప్రధాన కాపరి ప్రత్యక్షమగునప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుతారు. ఇట్టి ప్రధాన కాపరే ప్రత్యక్షమగునప్పుడు వాడబారని మహిమ కిరీటమును నీవును మనమును పొందుకోవడానికి సిద్ధముగా ఉండమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈయన ప్రధాన కాపరి అయి ఉన్నాడు, ఈయన మన కాపరి అయి ఉన్నాడు, ఈయనే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడని విషయాన్ని తప్పక ప్రతి ఒక్కరము మనం గ్రహించగలిగినట్లయితే క్రీస్తు యొక్క మహిమను మనము పొందుకోగలం. ఈయన యొక్క మహిమను మనము పొందుకోగలం. ఆ ప్రత్యక్షమగు దినమున ప్రభువైన యేసుక్రీస్తు వారు వాడబారని మహిమ కిరీటమును నీకును మనకును దయచేయునుగాక. ఆమెన్. హల్లెలూయా. దేవాతి దేవునికి మహిమ కలుగును గాక.